ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. సార్ 11 సీట్లు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకోవైపు 1 ఇయర్ పరిపాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం. సో ఈ 1 ఇయర్ తర్వాత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకుంటుంది అన్న నమ్మకం కలిగిందా? అటు మీ పార్టీ పర్ఫార్మెన్స్ చూసి క్యాడర్ చాలా డీలా పడి ఉన్నారు అన్నటువంటి ఒక మెసేజ్ బాగా గతంలో ఎక్కువ చర్చ జరిగింది. ఆ క్యాడర్ మళ్ళీ పుంజుకునేటువంటి అవకాశం, మళ్ళీ క్యాడర్ని ఉత్తేజపరిచేటువంటి అవకాశం కనిపిస్తుందా? మీకేమనిపిస్తుంది? ఎన్నికలు అనేవి అదొక ఫేజ్, ఒక లైన్, దీంట్లో ఒక మజిలీ లాంటిది. మళ్ళీ 5 ఏళ్ళకు జరిగేవి. పార్టీ ప్రస్థానం అనేది కంటిన్యూస్ జరిగేది. అందులో యంగ్ పార్టీ, యంగ్ లీడరు, క్లారిటీ ఆఫ్ థాట్ ఉన్న లీడరు, నిబద్ధత ఉన్న లీడరు. లాంగ్ టర్మ్ పాలిటిక్స్ అనేవి జస్ట్ ఏదో పవర్లో ఉండడమే కాదు, పవర్లో ఉండాలా, ఎందుకంటే అనుకున్నవి చేయడానికి, ప్రజలకు మంచి చేయడానికి. బట్ అదే సర్వస్వం కాదు, ప్రజల పక్షాన్ని నిలబడడం అవసరం అనే లీడరు. ఇది ఉన్నాక ఎన్నికలనేది జోల్టేది, బిగ్ జోల్ట్, చిన్నది కాదు. ఎందుకంటే ఇంత మంచి చేశారని దేశం అందరితో బాగా పొగడ్తలు తీసుకొని అందుకొని కొత్త సిస్టమ్స్ డెవలప్ చేసి ఆ వచ్చిన సెట్ బ్యాక్ చిన్నది కాదు పార్టీకి. బట్ అట్ ది సేమ్ టైం నేను ఇంతకుముందు అన్నది ఏదో తగిలింది కుదుపు. మళ్ళీ మన జర్నీ అయితే దానికోసమే కాదు, ప్రజల కోసం అని చెప్పేది రియలైజేషన్లో అంత ఫాస్ట్గా వచ్చింది. కాబట్టే ఈ ఏడాదిలో మీరు గమనిస్తే మొత్తంగా పార్టీ పునర్నిర్మాణం మరింత పక్కాగా, పకడ్బందీగా బాగా జరుగుతోంది. ఎందుకంటే అపోజిషన్లో ఉన్నప్పుడు ఇంకో వేసులు బాగా ఉంటుంది. అంటే ఫోకస్ అంతా దాన్ని ఏమంటారు, ప్రభుత్వంలో ఇది ఎత్తి చూపడము, ప్రజల సమస్యల మీద పక్కన నిలబడడం. కాబట్టి యూ విల్ బి ఎక్కువ దానికి డెడికేట్ చేయడానికి వీలవుతుంది. కాబట్టి అది 100% చేస్తున్నాం. కాబట్టి సంవత్సరంలో మీకు ఈ తేడా కనపడుతుంది. ఈరోజు ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ కింది వరకు మండల లెవెల్ వరకు పోయింది. విలేజెస్కి పోతున్నాం, కమిటీలన్నీ ఏర్పాటు జరుగుతుంది. అలాగే మీరు ఏ కార్యక్రమం జరిగినా పబ్లిక్ ఇష్యూ మీద రియాక్ట్ అవుతున్నాం. ఇప్పటికే 4-5 కార్యక్రమాలు వచ్చినాం. ప్రజల నుంచి రెస్పాన్స్ మీరు చూశారు. ఇప్పుడు లేటెస్ట్ 1 ఇయర్ మిస్రూల్, వాళ్ళ అరాచక పాలన మీద అదేది కార్యక్రమం టేకప్ చేశాం. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేది ప్రజలను చైతన్యపరిచేది. మీరు గమనిస్తున్నారు ఎంత బాగా జరుగుతుంది. ఇప్పుడు మండల లెవెల్ పోయింది, విలేజెస్ కూడా తీసుకెళ్తున్నాం. అంటే క్యాంపెయినింగ్ జరుగుతున్నాయి. వేర్ పబ్లిక్ కాంటాక్ట్ ఉంది, అట్ ది సేమ్ టైం వాళ్ళని ఎక్స్పోజ్ చేసేది మిస్రూల్. దీంట్లోనే ఆన్సర్ కూడా మీకుంది. ఈ 1 ఇయర్లో జరిగిన వాళ్ళ రూల్ మామూలుగా అయితే 2 ఇయర్స్ 3 ఇయర్స్ తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఛాయలు కనపడాల్సింది. వీళ్ళు మొదటి 2వ నెల నుంచే మొదలైంది. 1 ఇయర్ అయ్యేసరికి పీక్ పోయింది. వెక్స్ అయి ఉన్నారు. చంద్రబాబు నాయుడుకి సేవింగ్ పాయింట్ ఏదన్నా ఉందంటే 5 ఏళ్ల కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఉంది. కాబట్టి అంతవరకు నన్ను ఎవరు ఏం చేయలేని ఉండాలి తప్ప ఈరోజు ఎన్నికలు జరిగినప్పుడు రిజల్ట్ ఎట్లుంటాయో అందరికి తెలిసిందే. నేను అదే వేరే ఏదో దాని ఏంటో బీరాలు పలికినట్టు అని అట్లా సిచ్యువేషన్ అందరికి బయట ఇట్స్ రైటింగ్ అంది వాళ్ళు. అది కూడా పక్కకు పెడితే ఆయన ఏం చేసినాడు ప్రాక్టికల్లీ, నేనేదో ఊరికి ఆయన అంతా చేసి క్వశ్చన్ చేసింటే సరే, ఏదైతే చేస్తానన్నాడో ఆ రోజే మోసం చేయాలని డిసైడ్ చేసుకుని ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయలేదని అనిపిస్తుంది వెనక్కు తిరిగి చూసుకుంటే. అది మనకు తెలుసు, ఆయనకు తెలుసు. ఎందుకు చేయలేడనేది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు కూడా చెప్పాడు. ఎట్లా చేస్తాడు ఇది, ఇతను చెప్పేది చేయాలంటే ఇంత కావాలి, దయచేసి నమ్మకండి అని చెప్పాడు. బట్ అట్రాక్షన్ ఉంటుంది ఎంతో కొంత చేయకపోతాడని. ఆ ఎంతో కొంత కూడా నేను చేయను, ఎన్నికలు అయిపోయాక మీతో నాకేం పని ధోరణి ఆయన ప్రదర్శిస్తున్నాడు. రెండవది ఉన్న సిస్టమ్స్ అన్నింటినీ తీసి పడేశాడు. డిపార్ట్మెంట్స్ గవర్నెన్స్ అనేది గాలికి పోయింది. మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాటన్నింటినీ డిస్మాంటిల్ చేశాడు. స్కూళ్ళు డెవలప్ అయిన వాటి స్కూల్ అన్నీ మామూలు పాత వచ్చాయి, మళ్ళీ కార్పొరేట్ స్కూళ్ళకి పోతుంది. పెట్టిన పెట్టుబడి అంతా కూడా కంప్లీట్గా వేస్ట్ అయిపోతుంది. ఈరోజు మళ్ళీ ఇవి రావాలంటే మళ్ళీ అంత పెట్టాల్సినంత అది మా పెద్ద నేరం. అన్నిటికంటే కూడా ఉన్నదాన్ని అంతా డిస్మాంటిల్ చేసి కొట్టేస్తున్నాడు. తను ఇచ్చిన ప్రామిసులు చేయట్లా. ఇంకో పక్క వ్యవస్థల్లో తనున్న పోలీసు, ముఖ్యంగా పోలీసు కానీ ఈవెన్ కరప్షన్ అంటే ఇంకా కింది నుంచి పై వరకు అడ్డంగా పోతుంది. ఎవరికి ఎంత అనేది ఇంతకుముందు చెప్పినట్టున్నావు కదా. ఈవెన్ బెల్ షాపులు కూడా ఆక్షన్ వేస్తున్నారు. బెల్ షాపులే నేరం అయితే వాటిని ఆక్షన్ వేస్తున్నారు లెజిటిమేట్ చేసి. మట్టి కావాలన్నా కూడా ఇది లేని కావట్లా. అండ్ మొత్తం సిస్టమ్స్ని కరప్ట్ చేసేసి ఇస్తున్నాడు. అండ్ పోలీసులు అయితే భయంకరంగా వాడుకొని వాళ్ళను పూర్తి తన మాట వినిన వాళ్ళను, ఎందుకు వచ్చిన గొడవలు ఇంతగా 4 ఏళ్ళు ఉంటాడనుకున్న వాళ్ళు తన బాటకు వస్తే వాళ్ళ ప్రకారం కొత్త రాజ్యాంగం ఒకటి తయారు చేసి నడుపుతున్నాడు. దానికి వాళ్ళు పెట్టుకునే పేరే రెడ్ బుక్ అనేది, రెడ్ బుక్ రాజ్యాంగం.
అది 100% ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే ఏదో చిన్న చిన్నవి కాదు, మొత్తంగానే ఒక ఇర్రెస్పాన్సిబుల్, ఒక అడ్డగోలుగా ఎవరికి నేను ఆన్సరబుల్ కాదంటూ అరాచకాన్ని కొనసాగిస్తున్నాడు. ఆ ప్రాసెస్లో తాను తన పొలిటికల్ పార్టీగా పిలుచుకునే ఆ ముఠా మొత్తం ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్ గ్రూప్ లాగా అడ్డంగా దోచుకుంటున్నారు. ఈ 5 ఏళ్ళలో అది పూర్తి చేసుకుని అప్పుడు సంగతి అప్పుడు చూసుకున్నాను అనుకున్నట్టున్నారని కనిపిస్తుంది. సార్, పవన్ కళ్యాణ్ ఇక ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి కానివ్వడం, 15 ఏళ్ళు మా కూటమి కలిసే ఉంటుందని ఆయన ఒక స్టేట్మెంట్, పర్మనెంట్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన పని, ఆయన డ్యూటీ ఆయన చేశారు. చంద్రబాబు నాయుడు గారిని తీసుకురావాలన్నాడు, తెచ్చాడు. అంతకుమించి ఆయన రోల్ ఏదన్నా ఉంటుందని నేను అనుకోవట్లా. దాని గురించి ఏది చూసినా నా పర్సనల్ ఫీలింగ్ అయితే అది కూటమే వాళ్ళని వాడుకున్నాడు, బీజేపీని కానీ పవన్ కళ్యాణ్ కానీ. ఈయన పవర్లోకి వచ్చాడు. సో మాకు కనపడుతున్నది అయితే చంద్రబాబు నాయుడు కనపడుతున్నాడు. ఒకవేళ వాళ్ళు నమ్మి మోసపోయారా, లేదంటే ముందు తెలిసే మోసపోయారా, లేదంటే మోసపోలేదని అనుకుంటున్నారా, లేదా ఇదే బాగున్నారు, ఇదే రియల్ పాలన అనుకుంటున్నారా అనేది వాళ్ళ ఇష్టం. అది జనం డిసైడ్ చేస్తారు ఒకవేళ ఇదైతే. బట్ వాళ్ళ వల్ల ఆయన అయితే బెనిఫిట్ అయ్యాడు. ఇంకా వాళ్ళు ఎక్కడికి పోతారులే, చచ్చినట్టు పడి ఉంటారని ఆయన అనుకుంటుండొచ్చు. వాళ్ళు కూడా ఇంత చేసినాక మనం ఏం చేస్తాంలే అని ఆయన కూడా అంటుండొచ్చు. కానీ ఆ 15 ఏళ్ళు చంద్రబాబు ఉంటాడని అంటున్నాడు తప్ప మళ్ళీ ఇంకోరు వస్తారని అయితే అనట్లే అతను. సో అదేదో వాళ్ళ మధ్య జరిగే గొడవ. దాని గురించి నేను సార్, జగన్మోహన్ రెడ్డి అధికారం పోయినా ఇంకా మారలేదు, వాళ్ళ కార్యకర్తలను కూడా కలవడం లేదని నారా లోకేష్ టీడీపీ కార్యకర్తల సమావేశాల్లో ప్రతిరోజు చెప్తున్నారు. వాళ్ళకు కూడా రారు కాబట్టి తెలియట్లా, వాళ్ళకు వచ్చేవాళ్ళు లేరు కాబట్టి వాళ్ళు ఎక్కడన్నా పోయి 10 మంది కలిసి ఇదే 100 మంది 1000 మంది అనొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు చూసినా మేము దాని గురించి వీడియోలు బయటకు రిలీజ్ చేయట్లే. కానీ ఆయన వచ్చిన ఇక్కడ చంద్రబాబు నాయుడు అసలు నాకు ఎన్నేళ్ల తర్వాత ఇక్కడికి వచ్చాడు, పవర్లోంచి పోయిన తర్వాత ఎన్నేళ్లకు వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు రిలీజియస్గా ఎవరీ వీక్ ఎందుకు వస్తున్నారా లేదా? అయినా సరే ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు లేదా డిప్యూటీ సీఎంగా ఉండి పవన్ కళ్యాణ్ కొడుకు తన వారసుడు అని చెప్పుకుంటున్న లోకేష్ గారి వారంలో ఎన్ని రోజులు ఉంటున్నారు? వీకెండ్ వస్తే ఇక్కడ ఉంటున్నారా, పోతున్నారా? ఇంకా వాళ్ళ ఒకరిద్దరైతే బయట నుంచి వచ్చిపోతున్నారు విజిటింగ్ ప్రొఫెసర్లాగా. అపోజిషన్లో ఉన్నప్పుడు నాకు తెలిసి అయితే 3 ఏళ్ల వరకు రాలా. కోవిడ్ టైంలో అసలు రాలా. అక్కడ పర్మనెంట్ సెటప్ వాళ్ళ ఇంట్లోనే ఒకటి ఇప్పుడు మాదిరి 2 జెండాలు పెట్టుకుని రాయబార కార్యాలయం మాదిరి, ఒక యూఎన్ఓ కార్యాలయం మాదిరి పెట్టుకుని అక్కడి నుంచే జూమ్ దీంట్లోనే నడిపాడా లేదా? మరి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఏమంటాం, మేము దీని తర్వాత కూడా నెల తిరగడం నుంచి ఎవరీ వీక్ వస్తున్నారు, 2-3 డేస్ ఉంటున్నారు, అన్నీ చూసుకొని కార్యక్రమాలు చూసుకొని పోతున్నారు. ఇందులోనే భాగంగా నాయకులు వచ్చి కలుస్తున్నారు, సమావేశాలు జరుగుతున్నాయి. అండ్ వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు కానీ, కార్యకర్తలు కానీ, కామన్ పబ్లిక్ కానీ రోజుకు నాకు తెలిసి అయితే 200 మందికి తక్కువ అయితే ఉండట్లా. 150-200 ఆ పైనే ఉంటున్నారు. ఇంకా ఒక 500 మందో 600 మందో కలవలేకపోయిన పరిస్థితి ఉండొచ్చు. ఎందుకంటే ఎంతమందిని 1000 మందిని 2000 మందిని కలవలేరు. ఇప్పుడున్న ఏజ్లో ఖచ్చితంగా ఈ అభిమానం బరువు ప్లస్ ఇప్పుడున్న టెక్నాలజీ ఉంది, ఫోటోలు అనేది అడుగుతారు. ఫోటోలు అనేసరికి ఎక్కువ టైం లాగుతుంది. దానివల్ల తప్ప కావాలంటే వీడియోలు రిలీజ్ చేయాలి. లోకేష్ కావాలంటే కుళ్ళుకుంటాడేమో అని అనుమానం, ఆయన కానీ వాళ్ళ ఆయన కానీ. ఆయన పట్ల ఆ కుళ్ళు తట్టుకోలేకనే కదా ఏదో జనాన్ని అందరినీ మొబిలైజ్ చేసి ఇది చేయాలని చూసుకుంటున్నారని ఇట్లా అంటున్నారు. ఇంకో పక్క వాళ్ళేమో కలవట్లే అంటున్నారు. పోతేనేమో జనంలోకి ఎందుకు జనంలోకి పోతున్నాడు, అనవసరం కదా 100 మందిని తీసుకొని అదే అంటున్నారు. లేదు ఈడ రెగ్యులర్ కలుస్తుంటే కలవట్లే అని వాళ్ళు అంటున్నారు. కాబట్టి వాళ్ళకి వీడియోలు రోజు పంపిస్తాం. ఎంతమంది వచ్చి కలుస్తున్నారు, అంతమంది అయినా కూడా ఇంకా కలవలేక కొంతమంది ఉంటున్నారు. దట్స్ ఎ ఫ్యాక్ట్, ప్రాక్టికల్ రీజన్స్ వల్ల. నీకంటే ఎవడు కలిసేవాళ్ళు లేరు, అడిగేవాళ్ళు ఉండరు. నువ్వు వెంటబడి పట్టుకొచ్చుకోవాలి 10 మందిని, అది మీ పరిస్థితి. సో ఇవన్నీ వాళ్ళ కుళ్ళుతోనో వాళ్ళ దీంతోనో ఈయన వేరే రకంగా ఎదుర్కోలేక, ఇష్యూ బేస్డ్గా మాట్లాడలేక, లేదా మా హయాంలో మేము ఇట్లా చేస్తున్నాం చెప్పుకోవడానికి ఏం లేక, మీ హయాంలో చేయింది మేము చేస్తున్నాం అనడానికి పోల్చుకోవడానికి ధైర్యం చాలక ఓ పక్క తప్పు కేసినప్పుడు ఇట్లా లూజ్ కామెంట్స్ చేయడం తప్ప వాటిలో ఏముంటుంది వాస్తవం.